హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ కృష్ణమూర్తి. ఈరోజు మనం టెంపుల్ అరోమాతో వచ్చే తీయటి బెల్లం పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామా అండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ రైస్ అండ్ హాఫ్ కప్ జాగరీ పౌడర్, అండ్ పావు వంతు పెసరపప్పు, అండ్ అలాగే ఎండు ద్రాక్ష, జీడిపప్పు, వీటితో పాటు కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న 3 యాలకులు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మరి. సో నేను ఇక్కడ హెరిటేజ్ గీ వాడుతున్నా అండి. నేను ఇది డిమార్ట్లో తీసుకున్నా. యాక్చువల్గా చూసారంటే మీరు ఒకసారి వాడి చూడండి, చాలా బాగుంటుంది. అసలు ప్యూర్ నెయ్యి లాగే ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత పావు వంతు పెసరపప్పు తీసుకున్నాం కదండి మనం, ఈ నెయ్యిలో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి బాగా గరిటెతో స్టిర్ చేయండి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. దీనివల్ల మనకి ఏంటంటే పొంగల్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న 1 కప్ రైస్ అందులో యాడ్ చేసేయండి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్, పెసరపప్పు, నెయ్యి బాగా కలవడానికి గరిటెతో మరొకసారి స్టిచ్ చేసుకోండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం 1 కప్ రైస్ అండ్ పావు వంతు పెసరపప్పు తీసుకున్నాం కదండి. సో నేను మొత్తంగా 3 కప్పుల వాటర్ తీసుకుంటున్నాను అండి. మీకు కావాలంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ విష్. సో యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేశానండి. సో 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. సో 3 విజిల్స్ వచ్చేసాయండి. సో చూడండి, అన్నం ఇలా పలుకులుగా బాగా వచ్చింది. మనకి ఇలా పలుకులుగా వస్తేనే చూడడానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా బెల్లం పొంగలి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద మరొక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ జాగరీ యాడ్ చేసుకొని దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా స్టిచ్ చేసుకోండి. సో మధ్య మధ్యలో గరిటెతో ఇలా స్టిచ్ చేసుకుంటండి. అది పూర్తిగా బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా అప్పుడప్పుడు ఇలా స్టిచ్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు చూసారు కదండి, బాగా మెల్ట్ అయిపోయింది. సో ఈ మెల్ట్ అయిపోయిన బెల్లం వాటిని ఏం చేయాలంటే ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి కుక్కర్లోకి. అప్పుడు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా, స్మాల్ స్టోన్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి. సో మనకు తినేటప్పుడు బాగుంటుంది. సో ఇదంతా గరిటెతో బాగా స్టిచ్ చేసుకోండి ఒకసారి. సో ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేయండి. సో నెయ్యి ఇలా మెల్ట్ అయ్యాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి కాసేపు వేగాక వాటిని తీసి బెల్లం పొంగుల్లోకి యాడ్ చేయండి. సో ఇలా నెయ్యి యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మొత్తం స్టిచ్ చేసుకోండి. సో ఇలా బాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న యాలకులు, అలాగే టెంపుల్ స్టైల్ అరోమా రావాలి అంటే మనం కన్ఫామ్గా పచ్చకర్పూరం యాడ్ చేయాల్సిందే అండి. యాడ్ చేస్తే కంపల్సరీ అరోమా మనకు వస్తుందండి. సో ఎంతో తీయటి బెల్లం పొంగలి రెడీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ కృష్ణమూర్తి. And don't forget to click on bell icon.